ప్రతిరోజు మనము అన్ని వంటల్లో ఆనియన్స్ని వాడతాం కదండి. ఈరోజు నేను ఆనియన్స్తో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కలుపుకొని ఫ్రై కానిచ్చుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు, ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసుకొని దంచుకున్న పేస్టుని వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి. లవంగాలు వేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకోవాలి, నువ్వుల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిగా ఆవిరితోటి ఉడకనిచ్చుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత కలుపుకొని నీళ్లు వేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఎక్కువ నీళ్ళు అవసరం ఉండయండి, చూసుకొని వేసుకోండి, తొందరగానే ఉడుకుతుంది. మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. అంతేనండి. లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ చపాతీ, రోటీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి.